సమయాన్ని అమ్మగారికి ఇస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అలాగనే ఇక్కడున్న దైవజనులందరికీ కూడా నా వందనాలు. ఇక్కడ కూడుకున్న సంఘానికి కానీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిగా క్రిస్మస్ అంటే సరదాగా ఉంటుంది కదా. మంచి మంచి క్రిస్మస్ అంటేనే షాపింగ్ బాగా చేస్తాం కదా. మంచి మంచి చీరలు, సందడి అంటే ఏంటి? సందడి, చీరల సందడి, లేకుంటే ఇంకో వేరే పిండి వంటల సందడి, లేకుంటే ఇల్లు బాగు చేసుకునే సందడి, ఇవే ఉంటాయి కదా సందడి అంటే. అయితే దూతలు లూకాసు సువార్త 2వ అధ్యాయంలో, ఇది చదవక ముందు ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. అన్యులంటే దేవుని ఎరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. చర్చికి వెళ్ళటం లేదు, మేము ఇంకా చర్చికి వెళ్ళటం లేదు అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? సరే, ఎక్కడున్నా కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఇళ్ళల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే జ్ఞాని అయినవాడు అంటే ఒక విషయాన్ని వినినప్పుడు, ఏదైనా సరే, ఏ విషయం అయినా కూడా ఒక విషయం విన్నప్పుడు, అది మంచిది కానీ చెడ్డది కానీ, ఏ విషయమైనా వినినప్పుడు జ్ఞాని అనేవాడు నిదానించి ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునేవాడిని ఏమంటారు? జ్ఞాని అంటారు. చాలామంది అసలు చెప్పేది వినరు, వినకుండానే మాకు అక్కర్లేదు అంటారు. కానీ జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే, వాళ్ళు చెప్పే విషయం వింటారు, విని నిదానించి ఆలోచిస్తారు. దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేది ఆలోచిస్తారు. అప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకుంటారు. ఆ విషయం గురించి సరి అయిన నిర్ణయం కనుక తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయం, ఏ నిర్ణయం అయినా సరే, అది భవిష్యత్తులో ఆ నిర్ణయం యొక్క ప్రభావం ఉంటుంది. నీ భవిష్యత్తును నిర్ణయించేది నువ్వు తీసుకునే నిర్ణయమే. భవిష్యత్తు ఆధారపడేది ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది మంచి కావచ్చు, అది చెడు కావచ్చు. కొంతమంది మంచి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు, జ్ఞానవంతులు. జ్ఞానం లేని వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సరి అయిన నిర్ణయం తీసుకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఆకాశమంతగా ఎదుగుతారు. సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతారు. అందుకని జ్ఞాని అయిన వాడు నిదానించి ఆలోచిస్తాడు. అసలు వీళ్ళు చెప్పే విషయం ఏంటి, దీంట్లో సత్యం ఎంత ఉందని నిదానించి ఆలోచించేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మనం తీసుకోం. కొన్ని విషయాలు, ఎన్నో విషయాలు వింటూ ఉంటాం కదా మనము. అన్ని విషయాలు మనం తీసుకోం, ఆలోచిస్తాం. అది మంచిదైతే తీసుకుంటాం, లేకుంటే చెడ్డదైతే వదిలేస్తాం. అలాగనే ఇప్పుడు కూడా ఈ విషయం కూడా వినేటప్పుడు నిదానించి ఆలోచించి దానిలో సత్యం ఉందా లేదా అనేది వాళ్ళు నిదానించి ఆలోచించి మంచి నిర్ణయం కనుక తీసుకుంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ లూకాసు సువార్త 2వ అధ్యాయంలో, లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ దూతలు వచ్చి ఒక వార్తను తీసుకొచ్చారు, ఒక విషయాన్ని తీసుకొచ్చారు. ఆ విషయాన్ని తీసుకొచ్చి, ఆ వార్తను తీసుకొచ్చి వాళ్ళతో ఏమంటున్నారంటే, మీరు భయపడవద్దు. వాళ్ళు భయపడిపోతున్నారు. ఆ వెలుగును చూసి వాళ్ళు, ఆ గొర్రెల కాపర్లు భయపడిపోతున్నారు ఆ వెలుగును చూసి.
అప్పటి వరకు చీకట్లో ఉన్నవారు ఒకేసారి అంత గొప్ప వెలుగును చూడగానే వాళ్ళు భయపడిపోతున్నారు. అందుకని దూత అంటున్నాడు, మీరు భయపడవద్దు. ఈ దినాల్లో మనం ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటామండి. చాలా విషయాలు, ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఎంతగానో భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు భయపడవద్దు. ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు. మనం ఏంటంటే పిల్లల గురించి ఆలోచనలు చేస్తాము. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, వాళ్ళ చదువులు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా అని ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు భయపడతారు? ధైర్యం లేని వాళ్ళు భయపడతారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ భక్తి ఎందుకు చెయ్యాలి? అందరం చేస్తామండి. అంటే ఎవరు భక్తి వాళ్ళు చేస్తారు, హిందువులు చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, అందరూ కూడా భక్తి చేస్తారు, క్రైస్తవులు భక్తి చేస్తారు. అసలు భక్తి ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేస్తున్నారు భక్తి? దేని కొరకు భక్తి చేస్తున్నాము? చెప్పండి, భక్తి ఎందుకు చేస్తున్నాం? అందరూ ప్రశ్న వేసుకోవాలి. మనం అందరం కూడా భక్తి ఎందుకు చేస్తున్నాము? ఏమి కావాలని భక్తి చేస్తున్నాము? ఏమి కావాలని భక్తి చేస్తున్నాం? ప్రతి ఒక్కరు భక్తి చేస్తున్నారు. ఏమి కావాలని భక్తి చేస్తున్నాం మనం అందరం కూడా? ఇప్పుడు అన్యులైనా సరే వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం ఆలోచించాలి? ఎందుకు భక్తి చేస్తున్నారు, దేని కొరకు భక్తి చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. చేసిన పాపాలకి శిక్ష పడకూడదని భక్తి చేస్తున్నారా? ఎందుకొరకు ఈ భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక భయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు చాలా వరకు భయపడరు. ఎక్కడో కొద్దిమంది భయపడతారేమో, కానీ ప్రతి ఒక్క మనిషి భయపడేది దేని కొరకు? ప్రతి ఒక్కరు భయపడేది ఏ విషయంలో? మరణ భయం, మరణ భీతి, మరణ భయం. అంటే ప్రతి మనిషి కూడా, ఒక మనిషి చనిపోయేటప్పుడు ఆలోచిస్తాడు. గతం అన్నీ కూడా గుర్తుకొస్తాయి. అతడు చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు. ఆ పాపాలు అతన్ని చనిపోయే టైంలో జ్ఞాపకం వస్తూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. ఆ పాపాలు ఆ మనిషిని కలవర పెడతా ఉంటాయి. ఆ పాపాలు ఆ మనిషిని వేధిస్తూ ఉంటాయి. అందుకనే మనిషి చేసిన పాపాలు, మానవ జాతి చేసిన పాపాల వలన ఏంటంటే మనిషికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు ఆ మనిషికి. ఎందుకంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనస్సాక్షి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిని. ఏమని గద్దిస్తూ ఉంటుంది? నువ్వు ఆ తప్పు చేసావు, ఆ పాపం చేసావని ప్రతి ఒక్కరిని గద్దిస్తూ ఉంటే ఆ మనిషిలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అందుకని అది ఆ మనస్సాక్షి గద్దింపులకి తట్టుకోలేక, అంటే తాళలేక ఏంటంటే ఆ తప్పులు చేసిన పాపాలు వేధిస్తూ ఉంటే రక్షించే వాళ్ళు ఉండరు, అప్పుడు ఆదరించే వాళ్ళు ఉండరు. అంటే ప్రభువుని నమ్ముకోనప్పుడు ఎవరు కూడా రక్షించే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత హోదాలు ఉన్నా, ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నా కూడా ఆ పాపం నిన్ను ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్తాం. నెమ్మది ఉండదు. మంచిగా బ్రతకాలన్నా కూడా బ్రతకలేరు, మంచి చెయ్యాలన్నా చేయలేక ఆ పాపాలు నిన్ను వెంటాడుతుంటే, కలవర పెడుతుంటే, వేధిస్తుంటే, ఆ పాపం నిన్ను పట్టి పీడిస్తుంటే నెమ్మది లేక కుమిలిపోతున్న నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు యేసయ్య రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. ఇప్పుడు పాపం అంటే ఏంటి అంటే పాపం చేసే వాళ్ళని ఏమంటారు? పాపం చేసే వాళ్ళని ఏమంటారు? పాపి అంటారు కదా. పాపం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. చాలామంది అనుకుంటారు ఈ క్రైస్తవులు పాపిని ఆయన నన్ను క్షమించయ్యా, నేను పాపిని అని ఎందుకు ఏడుస్తూ ఉంటారని అడిగారు కొంతమంది. ఎందుకు ఏడుస్తారు? మనలో ఉన్న పాపాన్ని బట్టి నేను పాపిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం కాబట్టి. అందుకనే ఇక్కడ
దేవుడు అంటున్నాడు, మీరు భయపడవద్దు, మిమ్మల్ని ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి, చెరలో ఉన్న ఆ వారిని విడుదల చేయటానికి, బందీలుగా ఉన్న వారికి విముక్తి చేయటానికి, దుఃఖాక్రాంతులైన వాళ్ళని ఓదార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఊరికే రాలేదండి, ఒక బాలుడిగా ఎందుకు వచ్చాడండి? మహాకాశంలో పట్టజాలిని దేవుడు. ఆయన చూస్తే యోహాను చచ్చిన వాని వల్లే అయిపోయాడు. ఎవ్వరు కూడా దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేదు, ఎవరు చూడలేదు, చూడరు కూడా. అలాంటి దేవుడు ఒక బాలుడుగా మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. చాలా మంది అనుకుంటారు ఇక్కడ వాక్యమేమో ప్రజలందరికీ అని ఉంటే, కొంతమంది ఏమనుకుంటారు, చాలా పెద్ద వాళ్ళు ఏమనుకుంటారంటే అది వాళ్ళకి కదా, వాళ్ళ దేవుడు కదా. క్రిస్మస్ అంటే ఏంటండి? ప్రజలందరికీ పండుగ. ఒక్క దేవుని నమ్ముకున్న వాళ్ళకి కాదండి. ఈ కులం కాదు, ఆ కులం కాదు, ఆ మతం కాదు, ఈ మతం కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంట. సంతోషాన్ని కలిగించేది ఏంటిది? మనిషికి సంతోషాన్ని కలిగించే ఈ లోక సంబంధమైన విషయాల గురించి కాదండి. ఈ లోక సంబంధమైన విషయాల్లో సంతోషం అనేది ఉండదు, సమాధానం ఉండదు. అది తాత్కాలికమైన సంతోషమే. కానీ నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చేది ఎవరు? ఆ పాప భారాన్ని నువ్వు మోసేటప్పుడు, ఆ చనిపోయేటప్పుడు, ఆ పాపాలన్నీ కూడా నీకు జ్ఞాపకం వచ్చేటప్పుడు, అప్పుడు నువ్వు ఆ పాపాలను బట్టి నువ్వు ఎంతగా కుమిలిపోతూ ఉంటావో, ఆ నరకములో పడి ఎంతగా కుమిలిపోతుంటావో, ఆ నరకము నుండి తప్పించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనమాట. ఆ నరకము నుండి నిన్ను తప్పించటానికి, ఆ స్థితి నీకు రాకూడదు. ఆ నరకములో పడి ప్రభువా, అయ్యో తప్పు చెయ్యకూడదనుకున్నాను ప్రభువా, చేశానయ్యా, పాపం చెయ్యకూడదని తెలుసయ్యా, అయినా చేశాను ప్రభా. వాళ్ళు చెప్పారు ప్రభువా, సువార్త చెప్పారు ప్రభా, వాళ్ళు వచ్చి చెప్పినా కూడా నేను వినలేదు నాయనా అని ఎన్నో విధాలుగా ఆ నరకములో పడి ఏడవకూడదని, అల్లాడిపోకూడదని, దిక్కు లేక అల్లాడిపోకూడదని, ఆ ఏడ్చే పరిస్థితి ఎవరికి రాకూడదని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మహా సంతోషకరమైన వర్తమానం అండి ఇది. మనుషులు ఇచ్చే సంతోషం కాదు, దేవుడు ఇవ్వాలి. ప్రతి మనిషి కూడా పాప భారంతో ఉన్నాడు. నాలో పాపం లేదంటే అది అబద్ధమేనండి. ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది. అందుకనే ప్రతి మనిషి కూడా ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడు కాదు భక్తి, ఇక్కడ ఉన్నప్పుడు కాదు కానీ మనిషి జీవితం, మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అది తెలుసుకోవాలి. ఎక్కడ ఉండబోతున్నామో తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళబోయే స్థలం ఎలాంటిదో తెలుసుకో. ఎక్కడ నువ్వు శాశ్వత కాలం ఉండబోతున్నావో తెలుసుకో. కానీ చాలా మంది నాతో కూడా అంటారు, ఏమనంటే అసలు చనిపోయినాక ఎక్కడ పోతామో. కానీ జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? నిదానించి ఆలోచిస్తాడు, సత్యం ఏంటో ఆలోచిస్తాడు. అవును ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నేను చనిపోయినాక నేను ఉండబోయే స్థలం ఏంటి, ఆ స్థలము ఎలాంటి స్థలము, అక్కడ ఎంతకాలం ఉంటారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ప్రతి ఒక్క విషయం ఆలోచనలు చేస్తారు. కానీ మనుషులు తమ పిల్లల గురించి ఆలోచన చేస్తారు, ఎంత సంపాదించాలని ఆలోచన చేస్తారు. కానీ అసలు చనిపోయినాక నేను ఎక్కడికి వెళ్ళబోతున్నా, ఎక్కడ ఉండబోతున్నాను, నేను వెళ్ళబోయే స్థలం ఏంటి. ఆత్మకి మరణం లేదు, అది అందరికీ తెలుసు. దేవుని నమ్మనాలకి తెలుసు, హిందువులకి తెలుసు, ముస్లిమ్స్ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుంది అని ఒక్కళ్ళు కూడా ఆలోచించటం లేదు. ఆ పాపము నిన్నేం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. ఆ పాప జీవితానికి వచ్చే ఫలితం ఏంటంటే నరకం. ఆ నరకం నుండి తప్పించటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దూతలు చెప్తున్నారు, భయపడవద్దు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగించే వర్తమానం. ఇది ఒక్కొక్క వర్తమానం ఈ లోక సంబంధమైన విషయాలైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషాన్ని ఇస్తుంది. ఒకరికి సంతోషాన్ని కలిగించే విషయం ఇంకొకరికి బాధ అనిపించవచ్చు. కానీ ఈ వర్తమానం అయితే, ఈ సువార్త అయితే ప్రజలందరికీ అండి.
ఒక దేశానికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక పట్టణానికి కాదు, ప్రపంచమంతటికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇది సంతోషకరమైన సువర్తమానము. మన చాలా మందికి తెలియదండి. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు సృష్టికర్త అయిన వాడు ఒక్కడే ఉంటాడు, సూర్యుడు ఒక్కడే ఉంటాడు. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క సూర్యుడు ఉదయించడండి. ఇప్పుడు మన దేశానికి సూర్యుడు ఒకడు, అమెరికా దేశానికి సూర్యుడు ఒకడు, రష్యా దేశానికి సూర్యుడు ఒకడు ఉంటారా? ఉండరండి. ఆ ప్రపంచం మొత్తానికి కూడా సూర్యుడు ఒక్కడే. అలాగనే సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు ఆయన. అలాంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వస్తే, రక్షకుడుగా వస్తే చాలా మంది తృణీకరిస్తున్నారండి. అందుకని వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ వారి క్రియలు చెడ్డవైనందున వాళ్ళు వెలుగునందుకు రావటానికి ఇష్టపడటలేదు. వాళ్ళలో ఉన్న దుష్కార్యములు వాళ్ళని వెలుగునొద్దకి రానివ్వవు. ఎందుకంటే ఆ వెలుగులో వాళ్ళ జీవితం ఏంటో కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగులో వాళ్ళ హృదయం, వాళ్ళ పాప జీవితం ఎలాంటిదో, వాళ్ళ స్వభావం ఎలాంటిదో అవన్నీ కూడా ఆ వెలుగులో కనిపిస్తాయి. కాబట్టి ఆ వెలుగును ప్రేమించటం లేదంటండి, వెలుగును ద్వేషిస్తున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటి అంటే పాపం. ఎందుకంటే వాళ్ళు రావటానికి ఇష్టపడరు, దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడరు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. అందుకనే చాలా మంది దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడరు. అక్కడికి వస్తే అది వదిలేసేయాలి, అక్కడికి వస్తే ఇది వదిలేసేయాలి అంటారు. కానీ ఈ లోకంలో నువ్వు జీవించే పాప జీవితానికి ఫలితం ఏంటో ఒక్కసారి ఆలోచనలు చేస్తున్నారా? తాత్కాలికమైన జీవితం ఇది, క్షణకాలం ఉండే ఈ జీవితం. శరీర కోరికలు తీర్చుకుంటూ, శరీర ఆశలను అనుసరించి విచ్చలవిడిగా తింటూ తాగుతూ సుఖిస్తూ ఉంటున్నారు. కానీ ఆ జీవితానికి ఫలితం ఉంది, ఒక ఫలితం ఉంది. ఆ పాప జీవితానికి ఫలితము నరకం. ఆ నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనమాట. అందుకని మహా సంతోషకరమైన సువర్తమానం, ఆయన రక్షకుడుగా వచ్చాడండి. చాలా మంది ఆయన ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు మరణించాడో కూడా అర్థం కాదు. చాలా మంది ఆయన సిలువలో మరణించాల్సిన అవసరం ఏముంది, ఆయన దేవుడైతే. కానీ ఆయన దేవుడు కాబట్టి, ఆయన రక్షకుడు కాబట్టి, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు నువ్వు నేను ఉండే ఆ స్థానంలో ఆయన ఉన్నాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, సర్వ మానవాళి యొక్క పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడు అవసరం అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి అప్పు ఉన్నాడు అనుకోండి, ఆ సంతోషం ఎలా వస్తుందంటే, ₹1,00,00,000 అప్పు ఉన్నాడు అనుకోండి, ₹1,00,00,000 అప్పు ఉన్నప్పుడు ఇతనికి ఏంటి, ₹1,00,00,000 అప్పు ఉన్నాను అని ఆ భారంతో, ఆ దిగులుతో, వేదనతో, నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక హృదయంలో కుమిలిపోతూ ఉంటాడు. ఎలా తీర్చాలి, నేను ఎలా తీర్చాలి ఈ అప్పు అని. అప్పుడు ఇంకొక మనిషి వచ్చి, నేను తీరుస్తాను, నీ అప్పులన్నీ కూడా నేను తీరుస్తాను అన్నప్పుడు ఆ మనిషి యొక్క భారం మొత్తం దిగిపోతుందా లేదా? మొత్తం పోతుంది. ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం. ఎవ్వరు ఇవ్వలేని సంతోషం అది. అలాగనే మన ప్రభువు కూడా ఏంటంటే, ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రభు అంటున్నాడు, నా రక్తముతో మిమ్మల్ని కడిగి మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను, మీరు క్షమించబడి ఉన్నారు, మీ పాపములు కడిగి వేశాను అంటే అంతకన్నా కూడా సంతోషకరమైన వార్త ఇంకొకటి ఉంటుందా? ఎవరండి ఈ రోజుల్లో మన పాపాలు ఇంకొకళ్ళు వేసుకొని వాళ్ళు చనిపోయేది? ఆయన ఒక్కడే. అందుకని పాపాలు క్షమించే అధికారము యేసు ప్రభువుకి ఒక్కడికే ఉంది. హల్లెలూయా. ఇంకెవ్వరికీ లేదండి, ఎవ్వరికీ లేదు. ఎందుకు ఉంది పాపాలు క్షమించే అధికారం? యేసు ప్రభువుకి ఒక్కడికే ఎందుకుంది? ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన పాపం లేనివాడు కాబట్టి, ఆయన ఒక్కడే అర్హుడు ప్రాణం పెట్టడానికి. సర్వమానవాళి యొక్క పాపాల కొరకు ప్రాణం పెట్టడానికి అర్హత ఉన్నది యేసు ప్రభువుకి ఒక్కడికే, ఎవ్వరికీ అర్హత లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళే కాబట్టి ఆయనకు ఒక్కడికే అర్హత ఉంది. కాబట్టి ఆయన వచ్చి సర్వమానవాళి పాపాల కొరకు ప్రాణము
పెట్టాడు. క్షమించే అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది. అందుకని ఆయన ద్వారా తప్ప అందుకనే దేవుడు ఒక మార్గాన్ని, ప్రతి ఒక్కరికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము ద్వారా తప్ప ఎవ్వరు కూడా దేవుడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేరు, పరలోకానికి వెళ్ళలేరు. చాలా మంది కూడా అనుకుంటారు చనిపోయినాక ఏంటి, చనిపోయినాక ఎక్కడికి వెళ్తాము అని. అసలు మనం ఆలోచించవలసింది ఆ విషయం గురించి ఆలోచించాలి. సంతోషకరమైన సువర్తమానం. సంతోషం ఎక్కడ ఉంటుందండి? సంతోషం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక పాట ఉంటుంది కదా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. సంతోషం ఎక్కడ, సమాధానం ఎక్కడంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే. ఈ లోక సంబంధించిన విషయాల గురించి నేను అంటలేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నీ పాప భారం అంతా, అందుకని ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు. ఎక్కడ కూడా అంటే పాపముల చేత ఆ భారం మోసుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కరితోటి దేవుడు అంటున్నాడు, నీ భారము నా మీద వేయండి అంటున్నాడు. అంతేకాదు ప్రేమ ఎక్కడ ఉందంటున్నాడు. ఒక మనిషి అంటున్నాడు, ప్రేమ అనేది ఎక్కడ ఉంది, క్షమాపణ అనేది ఎక్కడ ఉంది? నేను బంధువుల్లో ఎతికాను, స్నేహితుల్ని అడిగాను, ఎక్కడ నాకు దొరకలా. చివరికి యేసు ప్రభువులోనే దొరికింది నాకు అంటున్నాడు. అంతేకాదు సత్యం అనేది ఎక్కడ ఉంది, నిత్య జీవం అనేది ఎక్కడ నాకు దొరుకుతుంది? ఎందరికో మొక్కాను, ఏమేమో చేశాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. హల్లెలూయా. చివరికి యేసు ప్రభులోనే నిత్య జీవం, అదే మహా సంతోషకరమైన సువర్తమానం. రక్షకుడుగా వచ్చాడు ఈ లోకానికి, ప్రతి ఒక్కరి కొరకు వచ్చాడు, ప్రతి ఒక్కరిని రక్షించటానికి వచ్చాడు ఈ లోకానికి. కానీ చాలా మంది అర్థం చేసుకోవట్లా. ఏంటంటే వాళ్ళకే క్రిస్మస్ అనుకుంటున్నారు, కానీ ఆ కులం వాళ్ళకే క్రిస్మస్, ఈ కులం వాళ్ళకే క్రిస్మస్, క్రైస్తవులకే క్రిస్మస్. కానీ వాక్యం అలా చెప్పటల. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడ ఉండబోతున్నావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు, నువ్వు ఉండే స్థలం ఏంటి? ఆ నరకం నుండి తప్పించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే భయపడవద్దు అంటున్నాడు, భయపడవద్దు అంటాడు. అంటే మన భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. క్రైస్తవులు ఎవరు భయపడరండి. చాలా మంది అంటే చనిపోయే ముందు ఎంతగానో భయపడతారు, మరణ భయం. కానీ క్రైస్తవుడు భయపడడండి, దేనికి భయపడడు. ఎన్ని శ్రమలైనా రానియండి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులైనా రానియండి, ఎలాంటి శోధనలైనా రానియండి, మరణమైనా రానియండి, ఏది వచ్చినా కూడా భయపడరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారో తెలుసు వాళ్ళకి. ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కళ్ళు తెరుస్తారో వాళ్ళకి తెలుసు. ఇక్కడ గనక చనిపోతే దేవుని సన్నిధిలోకి వెళతారని తెలుసు. అందుకని క్రైస్తవులు భయపడరండి, మరణం అంటే భయపడరు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మరణ భయం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఎక్కడ ఉండబోతున్నారో తెలీదు, ఆ స్థలం ఏంటో కూడా తెలియదు. కానీ క్రైస్తవునికి ఒక్కడికే తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఎక్కడ ఉండబోతున్నాను, అది ఎలాంటి స్థలము, నేను వెళ్ళేదనేది క్రైస్తవుడికి ఒక్కడికే తెలుసు. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా భయపడడు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు భయపడవద్దు, ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు.
నాకు తెలియకుండా మీ జీవితంలోనికి ఏది రాదు. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరమో లేదు. మిమ్మల్ని నేను నా అరచేతుల్లో చెక్కుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఇది సంతోషకరమైన దినమే. అంటే యేసు ప్రభు చాలా మంది యేసు ప్రభు అంటే క్రిస్మస్ చేసుకోవాలంటారు. అవును, మనుషులు పుట్టినరోజులే చేసుకుంటారు. మనకి ఇంత మహా సంతోషకరమైన వార్త, అంటే ఆ సంతోషాన్ని తీసుకొచ్చింది యేసు ప్రభు. ఆ యేసు ప్రభు పుట్టినరోజు మనం ఎంత సంతోషంగా జరుపుకోవాలి. అందుకని ఆ వార్త తీసుకొచ్చిన దూతలు అన్నారు, మీరు భయపడవద్దు, మహా సంతోషకరమైన వర్తమానం, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నలిగిన వారిని హృదయాన్ని దృఢపరచడానికి వచ్చాడు. చెరలో వ్యసనాలతో నిండి ఉంటున్నారండి చాలా మంది. వ్యసనాలతో నిండి, తాగుడనే వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, అబద్ధాలనే వ్యసనం, పాపం చేసే వాళ్ళందరూ నాకు అసహ్యులు అంటున్నాడు దేవుడు. అబద్ధమాడు వాడిని నేను నశింపచేస్తానంటున్నాడు. చెడుతనానికి నా యొద్ద చోటు లేదంటున్నాడు. మనం ఆలోచించాలి.